మీరు మాట్లాడితే వింటారు. లైబ్రరీకి వెళ్ళేవారు, ఇంకెక్కడికి వెళ్ళేవారు? స్కూళ్ళకి వెళ్ళేవారు, ఇంకెక్కడికి వెళ్ళేవారు? కాలేజీలకు వెళ్ళేవారు, ఇంకెక్కడికి వెళ్ళేవారు? యూనివర్సిటీకి వెళ్ళేవారు. దేనికోసం వెళ్ళేవారు? చదువుకోవడానికి వెళ్ళేవారు. ఆయన పిల్లలతో ముచ్చటించడానికి, పిల్లలతో పంచుకోవడానికి, పిల్లలతో గడపడానికి వెళ్ళేవారు. కాబట్టి సమయం చిక్కినప్పుడల్లా, వీలైనప్పుడల్లా స్కూళ్ళకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి తన అనుభవాల్ని, దేశం ఎలాగుండాలి, దేశం గర్వించదగ్గ స్థాయికి ఉండాలంటే మనం ఏం చేయాలనేది పిల్లలతో, మీలాంటి పిల్లలతో నిరంతరము గడిపేవారు. ఆ విధంగా కాలేజీకి, స్కూళ్ళకి, యూనివర్సిటీలకు వెళ్ళి పిల్లలతో చర్చించి మనం ఉన్నత స్థానంలో, దేశాన్ని ఒక ఉన్నత స్థానంలో, అగ్రస్థానంలో, ప్రపంచంలోనే ఒక మొదటి స్థానంలో నిలపాలంటే మనం ఏం చేయాలి, సాంకేతిక రంగం, టెక్నాలజీ పరంగా ఎలా చేయాలి, మిసైల్స్ ఎలా తయారు చేయాలి, రాకెట్స్, అతనికి ఆ సబ్జెక్ట్ ఇష్టం అంటే నా గురువుగారు. కాబట్టి అలాంటి వారు మనందరికీ పూజ్యులు, ఆదర్శప్రాయులు. వారి అడుగుజాడల్లో మనం పయనిద్దాం. కానీ హఠాత్తుగా ఏ యూనివర్సిటీ గురువు గారు? షిల్లాంగ్ యూనివర్సిటీలో కూడా ఒక ఉపన్యాసం ఇస్తూ ఆయన అప్పటికప్పుడే గొప్పకూలిపోయారు, చనిపోయారు. కాబట్టి అలాంటి వారు ఉండుంటే, ఇంకా మరికొద్ది కాలం ఉండుంటే మనందరికీ కూడా మార్గదర్శకులుగా ఉండే బాగుండేది, ఇంకా మన దేశం అభివృద్ధి పదంలో ఉండేది. కాబట్టి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి భారత్ మాతాకి. చెప్పులు